ఉద్యోగులు, చదువుకున్న మేధావులు, మధ్యతరగతి ఉద్యోగులు ఖచ్చితంగా ఈ విషయాల గురించి ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వం ఈ ఎన్నికలకు రాకముందే రాముని ప్రాణ ప్రతిష్ఠ అనే పేరు మీద అయోధ్యలో ఆర్భాటం చేసింది. ఈ ఆర్భాటం చేయటంలో రాముడిని, భక్తిని కూడా రాజకీయంగా ఉపయోగించుకొని ఎన్నికల్లోకి వెళ్ళడం వాళ్ళ ఉద్దేశం. సో ఇప్పుడు ఏమైంది, రాముడు, భక్తి కూడా బీజేపీ పాలనలో మార్కెట్లో సరుకుగా మారిపోయావి. నేను మార్కెట్లో సరుకు అనే మాట నేను ఎందుకు అంటున్నానంటే, ఆ సందర్భంగా ఎక్కడ చూసినా అమ్ముడుపోయిన జెండాలు కానీ, అమ్ముడుపోయిన విగ్రహాలు కానీ, జరిగిన ఊరేగింపులు కానీ అన్నీ కూడా మార్కెటీకరణ జరిగాయి. కాబట్టి రాముడు, భక్తి అనేది కూడా మార్కెట్లో సరుకుగా మారింది. ఆ రకంగా ప్రజల సెంటిమెంట్తో ఆడుకొని ఈరోజు జరుగుతున్న ఎన్నికల్లో వాడుకుందామనే దుర్బుద్ధి, పన్నాగం అనేది బీజేపీ యంత్రాంగంలో ఉంది. ఆ రకంగా మోడీ పావులు కదిపారు. రాష్ట్రంలో మరి అక్కడెక్కడో దేవాలయానికి మోడీ గారు రావడం, మోడీ గారు ఎవరికో ప్రతిరూపమైన దైవాంశ సంభూతుడని చెప్పి బండి సంజయ్ గారు చెప్పడం. సో దైవాంశ సంభూతుడే మన దేశానికి ప్రధాని అయినట్లయితే మరి ఈరోజు లోటు బడ్జెట్ ఉండకూడదు, నిరుద్యోగము ఉండకూడదు, ఆకలి చావులు ఉండకూడదు. ఆ పేరు మీదుగా కొత్త చట్టాలు తెస్తాము అని చెప్పి కొత్త చట్టాలు పేరు మీదుగా న్యాయ సంహిత, భారతీయ న్యాయ సంహిత అనేటువంటి ఇండియన్ పీనల్ కోడ్ వగైరా, ఎవిడెన్స్ యాక్టు వగైరా చట్టాలని కొత్త రూపాల్లో హిందీలో తీసుకురావటము, ఇవన్నీ కూడా వారి యొక్క రాజకీయ పన్నాగాన్ని స్పష్టపరుస్తుంది. ఇక రెండవ వైపు రాష్ట్రాల హక్కులు హరించే విధంగా, రాష్ట్రాల బలహీనపడే విధంగా, అన్ని రాష్ట్రాల్లోనూ బలహీనమైన రాష్ట్ర ప్రభుత్వాలు ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు మనుగడ సాగించకుండా కూడా కేంద్ర ప్రభుత్వం ఓ పన్నాగం పన్నింది. అందులో భాగంగా ఇప్పుడు మన రాష్ట్రంలో ఇటు తెలుగుదేశం యొక్క కూటమి, అటు వైఎస్ఆర్సీపీ కూడా ఆ పన్నాగంలో భాగంగానే కొట్టుకుపోయే పరిస్థితి అనేది కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెబుతుంది. దానికి ఉదాహరణ నేను ఒకటి చెప్తాను. నిన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ అయినటువంటి మోహన్ భగవత్ ఒక మాట అంటున్నారు. నిజంగా అంబేద్కరిస్టులు అనుకునే వాళ్ళు, మనం అంబేద్కరు రాజ్యాంగాన్ని మనం చూసి అంబేద్కర్ని గౌరవిస్తున్నాము, ఆ రాజ్యాంగ ఫలాలు మనం అనుభవిస్తున్నాము, ఆ రుణం ఆయన పట్ల మనం తీర్చుకోవాలి అనుకున్నట్లయితే మోహన్ భగవత్ వ్యాఖ్యలు చాలా సారాంశాన్ని గ్రహించాలి. ఎందుకు అని అంటే, ఇప్పుడున్నటువంటి రాజ్యాంగాన్ని యథాతథంగా అమలు జరపడం అంబేద్కర్ని అవమానపరచడమే అని ఆయన గారు అంటారు. అంటే ఈ రాజ్యాంగం ఈ దేశానికి పనికిరాదు అని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళకి ఏం పనికొస్తుంది? మనుస్మృతి పనికొస్తుంది. కాబట్టి మనుస్మృతి ద్వారా రేపు రాష్ట్ర ప్రభుత్వాలను నిర్వీర్యం చేసి ప్రెసిడెంట్ తరహా పరిపాలన తీసుకురావడం అనేది భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ యొక్క ప్రణాళిక. ఆ ప్రణాళికలో భాగంగానే ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి అన్నీ, ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే భాష, ఇవన్నీ మీరు ఒకసారి గమనిస్తే ఖచ్చితంగా ఒకటే పార్టీ, అది బీజేపీ, ఆర్ఎస్ఎస్ఏ దేశాన్ని పరిపాలించాలి అని చెప్పడం. ఈ రకంగా మొత్తం నియంతృత్వ పాలనలోకి దేశాన్ని తీసుకెళ్ళిపోవటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు జాతీయ విద్యా విధానం అనేది వచ్చింది అనేది ఇక మర్చిపోకండి. ఎందుకు అనేది నేను ఒక మాట స్పష్టంగా చెప్తాను. అంశం ఏంటంటే,
బీజేపీ స్వచ్ఛమైనటువంటి దేశభక్తి కలిగినటువంటి పార్టీ. మంచి మంచి వారినే పుణ్యాత్ములను మాత్రమే మేము పార్టీలో చేర్చుకుంటాము, మేము చాలా పరమ పవిత్రులం అని చెప్పారు. అందులో భాగంగా మన రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ చూసినట్లయితే ఎవరైతే తమకు వ్యతిరేకంగా మాట్లాడారో, ఎవరైతే తమకు వ్యతిరేకంగా తిరిగారో వాళ్ళందరి మీద ఈడీ, ఎన్ఐఏ వగైరా నిఘా సంస్థల ద్వారా అక్రమ కేసులు బనాయించడము, వాళ్ళని భయపెట్టడం చేశారు. అయితే నిజంగా వాళ్ళు తప్పు చేసి ఉంటే ఆ రకంగా చేయడం ఎవరు దాన్ని ఆక్షేపించరు. కానీ అటువంటి వారు నేర చరిత్రలు, వాళ్ళు బుద్ధిమంతులు కారు అని చెప్పినటువంటి వ్యక్తులనే మరలా వాళ్ళు పార్టీలో చేసి ఈరోజు ఎంపీ టిక్కెట్లు ఇచ్చారు. మరి ఆ రోజు ఇంకో పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళు దోషులుగాను, ఈరోజు పుణ్యాత్ములుగాను బీజేపీ నాయకులకు కనిపించడం విడ్డూరమైన విషయమే కదా. కాబట్టి ప్రజలందరూ దీన్ని కూడా గమనించారు. రెండో అంశం ఏమిటంటే, ఈరోజు ఎన్నికల్లో ఏదైతే మీరు గత ఎన్నికల్లో వాగ్దానం చేశారో ఆ వాగ్దానం ప్రకారము 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు, 15 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరి బ్యాంక్ ఖాతాల్లో వేస్తామన్నది చెయ్యలేదు. ఇక రకరకాల వాగ్దానాలు ఇచ్చి ఆ వాగ్దానాలు ఏ ఒక్కటి పరిష్కరించకపోగా మొన్న ఒక వార్తను చూసినట్లయితే ఎవరైతే బ్యాంకులో బకాయిలు ఉన్నారో పేదవాళ్ళు వగైరా వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళి బ్యాంకులో వాళ్ళు దాడి చేసి తప్పనిసరిగా మీ అప్పులు తీర్చండి అని చెప్పి ఒత్తిడి తెచ్చి మానసికంగా వాళ్ళు వేధించే పరిస్థితి ఉంటే మరి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం హ్యాపీగా ఎవరైతే బ్యాంకుల నుండి అప్పులు తీసుకొని బడా పెట్టుబడిదారులు వాళ్ళందరి తాలూకా అప్పులు ఎగ్గొడితే వాళ్ళకి రాయితీలు ఇచ్చి మరి అప్పులు ఇచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే పెద్దవాళ్ళు తింటే మనకు ఒక సామెత ఉంది, పెద్దవాళ్ళు తింటే పరమాన్నం, చిన్నవాళ్ళు తింటే చిరుతిళ్ళు అంటారు. ఈ రకంగా పెద్దవాళ్ళు వీళ్ళందరూ కూడా బీజేపీ వెనకాల ఉండి ఈరోజు శతకోటీశ్వరులందరూ చేరి పార్లమెంట్లో 400 మంది శతకోటీశ్వరులు చేరారు. కాబట్టి వీళ్ళు పేదల స్థితిగతులు, వాళ్ళ జీవన స్థితిగతుల గురించి ఎందుకు ఆలోచిస్తారు? ఆలోచించవలసిన అవసరం ఉందా? లేదు. కాబట్టి వాళ్ళు ఏమిటంటే వాళ్ళ విమానాలు, వాళ్ళకు కావాల్సిన రైల్వే స్టేషన్లు, రైల్వే వ్యవస్థ, వాళ్ళకి కావాల్సినటువంటి చివరికి డిఫెన్స్లో కూడా అదే అగ్నిపథ్ ప్రైవేటు విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా వాళ్ళకు కావాల్సిన సైన్యాన్ని కూడా వాళ్ళు తయారు చేసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు ఈరోజు ఉన్నాయి. ఆ రకంగా అంబానీ, అదానీలు ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని నడుపుతున్నారు అని స్పష్టంగా మోడీ గారే చెప్పకనే చెప్తున్నారు. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు కార్పొరేటీకరణ చేస్తూ భారత ఆర్థిక వ్యవస్థని కార్పొరేట్ల చేతిలోకి ఈ వ్యవస్థనంతటినీ, భారత ఆర్థిక వ్యవస్థనంతటినీ పెట్టేశారు. రేపు రానున్న కాలంలో కూడా ఇది కొనసాగితే పేదవాడు మరీ బక్క చిక్కి ఆకలి చావులు, మరొక సోమాలియా వగైరా దేశాలను దేశాల స్థితిగతులను మన దేశంలో కూడా చూడవలసి వస్తుంది. కాబట్టి ప్రజలు ఈ సత్యాన్ని గుర్తెరిగి ఎవరు ఏమిటి అని గమనించి ఎవరైతే ప్రజల ఈతిబాధలను అర్థం చేసుకొని పార్లమెంట్లో వాళ్ళ వాదనని వినిపించగలరో, వాళ్ళ ఈతిబాధలు చెప్పగలరో అటువంటి వారిని మళ్ళీ మరో పుచ్చలపల్లి సుందరయ్య పార్లమెంట్లో మనకు కనిపించేటట్టుగా అటువంటి పుచ్చలపల్లి సుందరయ్య లాంటి నాయకుల్ని మనం పార్లమెంట్కి కానీ అసెంబ్లీకి కానీ పంపించిన వాగ్దానాల వెనక కాకుండా ఖచ్చితంగా చట్టం వల్ల జరిగే నష్టాన్ని గుర్తించి తదనుగుణంగా తమ ఓటు హక్కు నిర్ణయాన్ని తీసుకోవడం అనేది సముచితమని మేము ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్గా భావిస్తున్నాం.